హాయ్ అండి. ఈ వీడియోలో అయితే చెల్లికి ప్రతానం ఏ విధంగా చేశారో మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడైతే ప్రతానం చేయడానికి అబ్బాయి తరపు వాళ్ళైతే 5గురు పేరెంటాలైతే వచ్చేసారు. వచ్చి రాగానే ముందు వాళ్ళైతే అమ్మాయిని కూర్చోబెట్టి బొట్టయితే పెట్టేసి తాంబూలం అయితే ముందు ఇచ్చేస్తారండి. తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన పువ్వులనైతే మహాలక్ష్మికి అయితే పెట్టేసి ముందైతే టైంకి బొందైతే వేసేస్తారు. మెడలో పసుపు తాడు ఉంది కదా, దాన్ని బొందు అంటారండి. తర్వాత అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయికి తీసుకునే ప్రతానం చీరండి ఇది అమ్మాయిని పంపించేటప్పుడు కట్టి పంపిస్తాము ఈ చీరతోటే. సో అందుకే ఇంక ఇది ఇలా మెడలో అయితే వేసేసి అలానే ప్రతానంతో ఒక ఉంగరం కూడా తీసుకొచ్చి పెడతారు. తర్వాత ఇంకా అయితే పెళ్లి కూతురు చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. మా పెళ్ళిలో చాలా వరకు ప్రతి దానికి పసుపు రాయటమే ఎక్కువ. తర్వాత ఏమో వాళ్ళు తీసుకొచ్చిన గాజులను కూడా వేసి కాళ్ళకి పారాని కూడా పెడతారండి. తర్వాత ఏమో ఇక్కడ ముందర స్వీట్స్ ఉన్నాయి కదా, 5 రకాల స్వీట్స్ అయితే ముందర అయితే పెడతాము. ఆ స్వీట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా 5గురు పేరెంటాలు కూడా అమ్మాయికి నోరు తీపి చేస్తారు. తర్వాత వచ్చిన పేరెంటాలు అందరికి కూడా తాంబూలం ఇప్పించేసి అందరూ కూడా హారతి అయితే ఇస్తారండి. ఇంతేనండి.